ఒక అడవిలో ఒక జింక ఉంటుంది. ఆ జింకకి 7 చిన్న జింక పిల్లలు ఉన్నాయి. వాళ్ళ మమ్మీ రోజు బయటికి వెళ్ళి వాటికి ఫుడ్ తేవాలి కదా, అవునా కాదా? అవి చిన్నవి కదా, బయటికి వెళ్ళలేము. బయటికి వెళ్తే పెద్ద పులులు అవి తినేస్తాయని వాటిని బయటికి వెళ్ళనివ్వకుండా ఆ తల్లి జింక రోజు బయటికి వెళ్ళి వాటికి ఫుడ్ తెస్తుంది. అయితే ఎప్పట్లాగే ఆ రోజు కూడా జింక పిల్లలన్నిటినీ పిలిచి, పిల్లలారా మీరు ఎక్కడికి వెళ్ళమాకండి, ఇంట్లోనే ఉండండి, నేను వచ్చేదాకా ఎవరు వచ్చినా తలుపు తీయద్దు అని చెప్తుందనమాట. మమ్మీ అసలు అలా ఎలా కుదిరిద్ది? ఎవరన్నా వచ్చి తలుపు తీయమంటే నువ్వే వచ్చావని ఎలా తెలిసిద్ది, లేదంటే వేరే వాళ్ళు వచ్చారని ఎలా తెలిసిద్ది అని పిల్లలు అడుగుతారు. అడిగితే జింక చెప్పిద్ది, సరే నేను నీకు ఒక కోడ్ ఇస్తాను, అదే పాస్వర్డ్ లాగా ఒక కోడ్ ఇస్తాను. ఏంటంటే, నేను వచ్చినప్పుడు నా ప్రియమైన జింక పిల్లలారా మీ అమ్మ వచ్చింది తలుపు తీయండి అని చెప్పినప్పుడు తీయండి అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. అటుగా ఒక హైనా అంటే నక్కలాగా ఉంటుందన్నమాట. అది వెళ్తూ వింటుంది. ఇంట్లో తల్లి పిల్లలకి చెప్తుంటే జాగ్రత్తలు, తను వచ్చినప్పుడు ఎలా మాట్లాడిద్దో, ఎలా తలుపు తీయాలో చెప్తుంటే దారిన వెళ్తూ ఆ హైనా వింటుంది. విని, ఓహో అట్లయితే ఈ జింక బయటికి వెళ్ళినప్పుడు నేను వచ్చి తలుపు తీయమని చెప్పి ఈ పిల్లల్ని తినేయచ్చు అని ప్లాన్ చేసింది. చేశాక వెళ్ళిపోవటం చూసింది హైనా. తల్లి వెళ్ళిపోవటం చూసి, మనం కూడా అంతే కదా, మమ్మీ వాళ్ళు బజార్కి వెళ్ళంగానే మనం ఏం చేయాలో అవి చేస్తామా? అలాగే ఈ హైనా అనే జంతువు ఆ జింక వెళ్ళటం, తల్లి జింక వెళ్ళటం చూసి, ఓహో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని తినేసేయాలి అని చెప్పి వెళ్ళిద్ది. డోర్ దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడిద్ది? వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది విన్నది కదా, చాట్ నుంచి విన్నది హైనా. ఏమి విన్నది? నా ప్రియమైన పిల్లలారా మీ అమ్మ జింక వచ్చింది తలుపు తీయండి అని మాట్లాడిద్ది. మాట్లాడినప్పుడు లోపల జింక పిల్లలు మమ్మీ వచ్చింది అని ఒక జింక పిల్ల అంటది. పాపం దానికి తెలియదు, అన్నిటికన్నా చిన్న జింక పిల్ల. అందుకని ఓ మమ్మీ వచ్చేసింది అని గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంది. అయితే ఇంకో పెద్ద జింక చెప్పిద్ది, ఏ కాదు, ఇది మమ్మీ వాయిస్ కాదు, మమ్మీ వాయిస్ అయితే మనకు గుర్తే, ఇదేదో గలగలగలగల మాట్లాడుతుంది, వెదురు బొంగులాగుంది, దీని వాయిస్ అస్సలు బాగలేదు అని చెప్పి అది మన తల్లి కాదు, మన మమ్మీ కాదు, తలుపు తీయమాకండి అని చెప్పిద్ది. మరి ఈ జరిగేదంతా ఒక పక్కనే సింహం గుహ ఉంటుందన్నమాట. ఉంటే ఆ సింహం వింటూ ఉంటుంది. ఆ సింహం నిద్రపోతుంటే ఈ గొడవంతా వింటూ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. మరి ఎవర్రా గొడవ చేస్తున్నారు నిద్రపోనివ్వకుండా? మనలాగే అది కూడా చక్కగా ఫుల్గా ఫుడ్ తినేసి నిద్రపోతుంటే డిస్టర్బ్ అయితే కోపం కదా, దానికి కోపం వస్తుంది. సరేలే అని చెప్పి మళ్ళీ నిద్రపోతుంటే మళ్ళీ జింక పిల్లల దగ్గరికి మళ్ళీ హైనా రావాలని చూసిద్ది అనమాట. హైనా ఏం చేసిద్ది, అయ్యో ఈ జింక పిల్లలు నన్ను నమ్మట్లేదు, నా గొంతు గుర్తుపట్టాయని చెప్పి ఒక కోకిల దగ్గరికి వెళ్ళిద్ది. కోకిల తెలుసా మీకు? ఎలా కూసిద్ది ఒకసారి చెప్పండి. అయితే కోకిల దగ్గరికి వెళ్ళి అడుగుతుందనమాట, నా గొంతు గుర్తుపడుతున్నాయి జింక పిల్లలు, కాబట్టి నువ్వు వచ్చి నా ప్రియమైన జింక పిల్లలారా మీ తల్లి జింకను వచ్చాను తలుపు తీయండి అని చెప్పాలి అని పాడాలి అని చెప్తుంది. చెప్పినప్పుడు మరి హైనా అంటే కోకిలకు కూడా భయమే. అందుకని సరే నువ్వు చెప్పినట్లు చేస్తాను అని చెప్పి హైనాతో కలిసి వెళ్తుంది. తలుపు దగ్గరికి వెళ్ళి ఏమంటది, నా ప్రియమైన జింక పిల్లలారా నీ తల్లి జింక వచ్చింది తలుపు తీయండి అని చెప్పిద్ది. చెప్పినప్పుడు లోపల జింక పిల్లలు వింటాయి. విని ఈ వాయిస్ మన అమ్మదే, కానీ ఇక్కడ కింద కాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ కాళ్ళు మాత్రం మన అమ్మవి కాదు. చూడు ఎంత తెలివిగా ఉన్నాయో ఆ జింక పిల్లలు. వాయిస్ మన అమ్మదిలాగే ఉంది, కానీ ఆ కాళ్ళు మాత్రం మన అమ్మవి కావు అని లోపల అంటాయన్నమాట. అన్నప్పుడు ఆ మాటలు
హైనా వింటది. విని ఇంక మళ్ళీ వెళ్ళిపోయిద్ది. వీళ్ళ ముందు నా పప్పులేం ఉడకట్లేదు, భలే తెలివిగా ఉన్న ఈ పిల్లలు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి అలాంటి కాళ్ళు ఉన్న కంచరగాడి దగ్గరికి వెళ్ళిద్ది. కంచరగాడిద కాళ్ళు కూడా జింక కాళ్ళు లాగే ఉంటాయన్నమాట. అందుకని కంచరగాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నేను చెప్పినట్టు అక్కడ నిలబడాలి తలుపు దగ్గర, లేదంటే నిన్ను తినేస్తాను అని భయపెట్టిద్ది. భయపెట్టినప్పుడు మరి చేసిద్ది కదా. అందుకు కంచరగాడిని తీసుకొని కోయలను తీసుకొని మళ్ళీ జింకల వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ కోకిల పిలుస్తుంది. ఏమని పిలిచిద్ది? ప్రియమైన నా జింక పిల్లలారా, నీ తల్లి జింక వచ్చింది, తలుపు తీయండి అని అడిగిద్ది. అడిగినప్పుడు అమ్మ వచ్చింది అనుకుంటారు. ఆ కాళ్ళు చూస్తారు. ఇందాక కాళ్ళు చూసి గుర్తుపట్టారు కదా, అలాగా కంచరగాడిది కాళ్ళు చూస్తారు. చూసి ఓకే మన అమ్మ వచ్చింది, తలుపు తీద్దాము అని అనుకుంటూ ఉంటారు. కోకిలేమో పిలుస్తూ ఉంటుంది. పిలుస్తూ ఉన్నప్పుడు సింహానికి బాగా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా గుహలో బాగా విసుగొచ్చేసిద్ది, కోపం వచ్చేస్తుంది దానికి. బయట గోలగోలగా వీళ్ళు అరుస్తూ ఉంటే, తలుపు కొడుతూ ఉంటే సింహానికి కోపం వచ్చేసి ఇంకా సింహం బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఎవరా గొడవ చేస్తున్నారు అని చూస్తుందన్నమాట. జింక వాళ్ళ ఇంటి దగ్గర ఈ మూడు ఉంటాయి. ఈ మూడు ఉండి కోకిల అరుస్తూ ఉంటే ఓహో నా నిద్ర చెడగొడుతుంది ఇవే అని చెప్పి సింహం చూసిద్దనమాట. చూసి సింహాన్ని ఈ హైనా చూడదు కానీ కంచరగాడిద చూసిద్ది, కోకిల చూస్తుంది. చూసి వెళ్ళిపోదామని చెప్పి అవి పారిపోతాయి. కానీ ఎవరు దొరుకుతారు దానికి? హైనా దొరికిద్ది. ఇంతలోకి పిల్లలు ఏం చేస్తారు, అమ్మ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు తలుపు తీస్తారు. పిల్ల జింకలు తలుపు తీసి కొంచెం అట్లా బయటకు వస్తాయి అన్నమాట. బయటకు వచ్చినప్పుడు ఇంకా వాటిని చూసి ఈ హైనా ఏమంటుంది, ఇంకా తినేసేయచ్చు, తలుపు కూడా తీసేయి అని అనుకుంటుంది. కానీ ఈలోపే ఈ కంచరగాడిద ఆ కోకిల పారిపోతాయి. సింహం మాత్రం ఈ హైనాని గుహలోకి లాక్కుపోయి తినేసిద్దనమాట. మరి హైనా మోసం చేసి ఆ చిన్న జింక పిల్లల్ని తినాలని చూసింది. కుదిరిందా? మరి కుదరలేదు. అవి చిన్న జింక పిల్లలు ఎంతో తెలివిగా తప్పించుకున్నాయి. ఎన్నిసార్లు వచ్చి వాళ్ళ మమ్మీ గొంతుతో పిలిచినా కానీ అవి కనుక్కున్నాయి, జాగ్రత్త పడ్డాయి, వాళ్ళ అమ్మ చెప్పిన మాట చక్కగా విన్నాయి. కాబట్టి అవి బతికిపోయినాయి. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చాక ఇంకా అంతా చెప్పేశారు. స్టోరీ అంతా చెప్పాక ఇంకా వాళ్ళు ప్రమాదం తప్పింది కదా అని చెప్పి హ్యాపీగా ఉన్నారనమాట. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఎన్నో ఆకర్షణలకి లోనవుతూ ఉంటాము. వీడియో గేమ్స్ అనే ఆకర్షణ, లేదంటే సినిమాలని, సీరియల్స్ అని, క్రికెట్లను, ఏదో ఒకటి ఎన్నో ఆకర్షణలు. యవనస్తులైన పిల్లలకి ఎన్నో ఆకర్షణలు, చెడు సహవాసాలు, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. అపవాది రకరకాలుగా ఇప్పుడు ఆ హైనా ఏం చేసింది, చాలా రకాలుగా వచ్చింది. అలాగే మన దగ్గరకు కూడా ఒక్కొక్కసారి సినిమాల రూపంలో, ఒక్కోసారి జోక్స్ రూపంలో, లేదంటే ఇంకేమైనా సీరియల్స్ రూపంలో, ఇంకేమన్నా గేమ్ షోల రూపంలో రకరకాలుగా రావచ్చు. మరి ఆ జింక పిల్లలు ఎలాగ తప్పించుకున్నాయో మనం కూడా అపవాది వేసే ప్రతి తంత్రం నుంచి కూడా మనం తప్పించుకోవాలి. మరి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉంటే మరి మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఇటువంటి ఎన్నో మన మీదకి మాయోపాయాలు, కుతంత్రాలు అన్నీ వస్తుంటాయి. వాటి నుంచి తప్పించుకునే శక్తి మనకు ఎవరిస్తారు? యేసయ్య. అవునా? కాబట్టి మనం కూడా అలా జాగ్రత్తగా ఉండాలి. దేని వైపు మనము ఆకర్షితులం అవ్వకూడదు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటి? అపవాది వేసే తంత్రాల నుండి జాగ్రత్తగా మనల్ని రక్షించుకోవటానికి యేసయ్యతో సహవాసం కలిగి ఉండాలి. ఓకేనా? దేవుడి స్టోరీని దీవించునుగాక.